సంగారెడ్డి జిన్నారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా బీజేపీ జిన్నారం మండల శాఖ ఆధ్వర్యంలో సేవాపక్షం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలిపేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని కొనియాడారు। ఆయన 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు। పోటీతత్వం అనేది మంచిది। పార్టీ అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ బట్టి ఆ వాటి ఎవరికి వస్తుంది దాన్ని బట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటామంటే టేక్ చెట్టు పెట్టుకోరు, బాగా పైసలు కావాలంటే ఎర్రచంద్రం పెట్టుకోరు, ఇట్లా ఏదో ఒక చెట్టు మాకినా మీ పేడని ఒక చెట్టు పెట్టి చెట్టును కాపాడుని, నీకు బిడ్డ పుట్టిన రోజు చెట్టు పెట్టినావు అనుకో టేక్ చెట్టు, ఆ బిడ్డకు 18 ఏళ్ళు నిండే వరకు ఆ బిడ్డ పెళ్లి ఖర్చు సగం ఖర్చు ఆ టేక్ చెట్టు సంపాదించి పెట్టు। అందుకని మంచి చేయండి, నా కోసం చేయకూడదు, దేశం కోసం చేయండి అనేది నరేంద్ర మోడీ గారి సందేశం। జనసంఘం పెట్టింది, ప్రతాప్ రెడ్డిని సర్పంచ్ లేకపోతే జగన్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ ఎల్ఐను మల్లయ్యను ఇంకోటి చేసేందుకు పెట్టలేరు। బంతిలో ముంగడ కూర్చున్నాయని ఏం దొరికితే బంతిలో చివర కూర్చున్నాయని కూడా అదే దొరకాలి। అంత్యోదయ కోసమే పార్టీ పెట్టుకున్నాం, సేవ చేసేందుకే పార్టీ పెట్టుకున్నామని చెప్పి పుట్టిన పార్టీ భారతీయ జనసంఘ అయితే దాని రూపాంతరం చెందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, దాంట్లో చెందుతూ వస్తున్నటువంటి నాయకులమే మనందరం। అందుకని సేవ చేసే సందర్భంగా నా దగ్గర ఏం లేదు రాగనా, నేను గట్టి ఉన్న 100 కిలోలు నన్ను ఏం చేయమంటే ఒక సంచి రక్తమన్న దారి ఇచ్చే ఆగి, ఒక సంచి రక్తమన్న దారి సంచి అంటే 100 కిలోలు కాదు, చిన్న బ్లడ్ బ్యాంక్ లో ఉండే చిన్న సంచి ఉంటుంది కదా 200 ml 250 ml బ్లడ్ అనేది